సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కొన్ని సినిమాల నుండి ఓ స్టార్ హీరోకి లక్ కలిసి రావడం లేదు. సోలోగా చేస్తున్న సినిమాలు ఫట్ అంటున్నాయి. 100 కోట్ల క్లబ్ కలలా మారిపోయింది. ఆ మధ్య ఓ బొమ్మ బాగుంది అనుకున్న క్రెడిట్ మరొకరి ఖాతాలో చేరిపోయింది. రీసెంట్ గా మరో సినిమాతో వచ్చిన ఈ హీరో చివరికి హిట్ మొహం చూసారా లేదా? బాలీవుడ్ మినిమం గ్యారంటీ హీరో ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు అక్షయ్ కుమార్. ఏడాదికి మినిమం 3 నుండి మాక్సిమం 5 ఫిల్మ్స్ ని తీసుకొచ్చేస్తూ ఉంటాడు. చక్కా సినిమాలు చేసి టకా దింపేస్తూ ఉంటాడు. కానీ ఏ దిష్టి తగిలిందో 2023 నుండి అక్షయ్ కి కలిసి రావట్లేదు. ఏ సినిమా చేసినా డిజాస్టరే. ఓ మై గాడ్ 2 తర్వాత సోలోగా 100 కోట్ల వసూళ్లను చూడనే లేదు. ఇందులో పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్, లార్డ్ శివ రోల్లో మెస్మరైజ్ చేశాడు అక్షయ్. నిజం చెప్పాలంటే సూర్యవంశీ తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు అక్షయ్. ఓ మై గాడ్ 2 తర్వాత యంగ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ తో బడే మియా చోటే మియా తీసుకొస్తే బడ్జెట్ పరంగా అతిపెద్ద డిజాస్టర్. ఇక అక్కడి నుండి డిజాస్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు ఈ మినిమం గ్యారంటీ హీరో. సల్ఫియా, ఖేల్ ఖేల్ మే 2 బాక్స్ ఆఫీస్ బాంబ్స్ గా మారిపోయాయి. అజయ్ దేవ్గన్, రోహిత్ శెట్టి కాంబోలో వచ్చిన సింగం సీక్వెల్ సింగం అగైన్ లో కనిపించాడు అక్షయ్. ఇది ఓకే అనిపించుకున్నప్పటికీ క్రెడిట్ అజయ్ దేవ్గన్ ఖాతాలో చేరింది. కొన్ని సినిమాల నుండి హిట్ అనే సౌండ్ వినని అక్షయ్ డీలా పడిపోతున్న టైంలో వచ్చిందే స్కై ఫోర్స్. జనవరి 24న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి మౌత్ టాక్ తో వసూళ్లను రాబట్టుకుంటోంది. ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని దాటింది. చాలా గ్యాప్ తర్వాత 100 crore మార్క్ చూశాడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో. అయితే ఇది సరిపోదు. స్కై ఫోర్స్ బడ్జెట్ 160 కోట్లు. ఈ సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ మార్క్ దాటాల్సిందే. చావా రిలీజ్ అయ్యేంత వరకు ఈ సినిమా థియేటర్స్ లో ఉంటే ఈ ఫీట్ టచ్ చేయడం తేలికే. కానీ లవ్యాపా లాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఈ వారంలోనే ఆడియన్స్ ని పలకరించేందుకు వస్తోంది. మరి ఈ సినిమా గట్టెక్కుతుందో లేదో, మన హీరో హిట్ అందుకుంటున్నాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆ స్టార్ హీరో వర్కౌట్ అయిన ఫార్ములానే కంటిన్యూ చేస్తున్నారా? ఈసారి కూడా అలాంటి స్టోరీతోనే రాబోతున్నారా? ఆ జోనర్ సినిమాలంటే పిచ్చి ప్రేమ చూపిస్తున్నాడా, లేక ఇలాంటి కథలే అతన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాయా? పీరియాడిక్ డ్రామాలంటే నాకు ప్రాణం అంటున్నాడు బాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్. మహానటితో మొదలైన ఈ పర్వం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. 1950-70వ దశకంలో సినీ ప్రపంచాన్ని ఏలిన మకుటం లేని మహారాణి సావిత్రి స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మహానటిలో జెమినీ గణేశన్ పాత్రలో మెస్మరైజ్ చేశాడు దుల్కర్ సల్మాన్. 1980 స్టోరీ కథగా వచ్చిన సీతారామం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో రెట్రో స్టోరీల వైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దుల్కర్. ఇవే కాదు, కురూప్, రీసెంట్లీ హిట్ అందుకున్న లక్కీ భాస్కర్ కూడా పీరియాడిక్ సినిమాలే. అంతెందుకు, సార్ చేసిన ఏకైక ఓటీటీ వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ కూడా 90s స్టోరీనే. హీరియే సాంగ్ కూడా టైం ట్రావెల్ చేసిన రాకుమారుడిగా కనిపిస్తారు దుల్కర్. ఈ జానర్ లక్కీ ఫ్యాక్టర్ గా మారిపోవడంతో దుల్కర్ కూడా ఇలాంటి స్టోరీలపై ఫోకస్ చేస్తున్నాడు. రెట్రో లుక్స్ కు మాలీవుడ్ యంగ్ యాక్టర్ బాగా సెట్ కావడంతో మేకర్స్ కూడా ఇలాంటి స్టోరీలతో అప్రోచ్ అవుతున్నారు. దుల్కర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన కాంతా కూడా పీరియాడిక్ డ్రామానే. రీసెంట్లీ రిలీజ్ చేసిన హీరో ఫస్ట్ లుక్ స్టన్నింగ్ కావాల్సిందే. 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ ఫిమేల్ లీడ్ గా కనిపించబోతోంది. పాన్ ఇండియన్ మూవీగా తీసుకురాబోతున్నారు ఈ సినిమాను. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫారర్ ఫిల్మ్ లిమిటెడ్ బ్యానర్లపై రాణా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. ఇదే కాదు, మరొక మలయాళంలో చేయబోయే సినిమా కూడా ఇదే కోవలుందట. ఏందయ్యా దుల్కర్, ఈ పీరియాడిక్ పిచ్చి ఇదే కంప్లీట్ గా కంటిన్యూ చేస్తావా ఏంటి అంటున్నారు సినీ లవర్స్. కాంతారా హిట్ అవుతుందనుకుంది, కానీ ఈ రేంజ్ సక్సెస్ వస్తుంది అని ఊహించలేదు హోంబలే ఫిల్మ్స్. ఈసారి కాంతారా చాప్టర్ 1 కి గట్టిగానే ప్లాన్ చేస్తోందట. కొన్ని సీన్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయని టాక్. సినిమాపై అంచనాలు డబుల్ చేస్తున్నా ఆ క్యూరియాసిటీ కలిగించే సీన్స్ ఏంటి చూద్దామా? కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్ సలార్ ఒక ఎత్తైతే కాంతార మరో ఎత్తు. ఎందుకంటే కేజీఎఫ్ సలార్లకు 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. కానీ కాంతార జస్ట్ 16 కోట్లతో తీస్తే కాసుల సునామీ సృష్టించింది. సుమారు 450 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఊహించని ఈ హిట్ తో హోంబలే కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 పై భారీగా ఖర్చు పెడుతోంది. కాంతార ప్రీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మధ్యలో కొంత వివాదంలో చిక్కుకున్నప్పటికీ ఇష్యూ సాల్వ్ కావడంతో మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే కాంతార చాప్టర్ 1 వేరే లెవెల్ తీసుకువెళ్లేందుకు హోంబలే చాలా శ్రద్ధ తీసుకుంటోంది.
ఆడియన్స్ కి ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలను సిద్ధం చేస్తోందట. ఇంతకు ముందు చూడని యుద్ధ సన్నివేశాలు చాప్టర్ 1 లో ఉండబోతున్నాయట. అందుకోసం 500 మందికి పైగా వెల్ ట్రైన్డ్ ఫైటర్లను ప్రిపేర్ చేసింది. అంతేకాదు ఈ ఫైట్ కోసమే రిషబ్ శెట్టి కూడా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, పురాతన యుద్ధ కళైన కలరియా పట్టు వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాడట. యాక్షన్ కొరియోగ్రాఫర్లతో షూటింగ్ చేయబోతున్నారని టాక్. ఖర్చుకు ఏ మాత్రం వెనకాడడం లేదట హోంబళే ఫిల్మ్స్. అన్ని కంప్లీట్ అయితే ఈ ఏడాది అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతున్నారు మేకర్స్. సినిమాపై హైప్స్ పుట్టిస్తోన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ చూడాలంటే అప్పటి వరకు ఆగక తప్పదు కదా మరి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ముందు బిగ్ టార్గెట్స్ ఉన్నాయా? కొంతకాలంగా అజిత్ ని ఊరిస్తోన్న ఆ నెంబర్ ఏంటి? ఆ హీరో ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ క్రాస్ చేయాలా? హిట్స్ ఉన్న అజిత్ అందుకోలేకపోతున్న ఫీట్స్ ఏంటి? హావ్ ఎ లుక్. బాక్సాఫీస్ బెండు తీసేందుకు ఈ మంత్ 6న విదాము యూర్చితో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడుతున్న 200 కోట్ల ప్లస్ కలెక్షన్స్ అందని ద్రాక్షలా మారిపోయాయి. కాంపిటీటర్స్ కమల్, రజనీ, విజయ్ సినిమాలు 300 కోట్లు అవలీలగా దాటేస్తున్నాయి. రజనీకాంత్ లాంటి హీరో అయితే ఈ వయసులో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కోలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ లో ఆయనవే టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ మార్క్ టచ్ చేసేందుకు మిగిలిన స్టార్స్ ప్రయత్నిస్తున్నప్పటి నుంచి అక్కడి వరకు వెళ్లి చతికిలు పడుతూనే ఉన్నారు. నిన్న మొన్న వచ్చిన శివకార్తికేయన్ కూడా అమరంతో 300 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. కానీ అజిత్ 200 కోట్లు చూడ్డానికి నానా అవస్థలు పడుతున్నాడు. ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్నా, మార్కెట్ పెద్దదైనా, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నా ఈ మార్క్ అందుకోవడంలో విఫలమవుతున్నాడు. ఈ లెక్కన చూస్తే తల ముందు బిగ్ టార్గెట్స్ ఉన్నాయి. ప్రెజెంట్ విదాము యూర్చి ప్రీ బుకింగ్స్ చూస్తుంటే 200 కోట్లు కలెక్ట్ చేయడం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు అజిత్ ముందు 300 కోట్ల టార్గెట్ ఎదురు చూస్తోంది. తనివు విశ్వాసంతో 200 కోట్ల సమీపానికి వచ్చిన అజిత్ కు ఇదేమీ పెద్ద టార్గెట్ కాదు. అసలు సిసలైనటువంటి కాంపిటీటర్ విజయ్ గోట్ కలెక్షన్స్ టచ్ చేయాలి. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ 400 కోట్లు కొల్లగొట్టాడు ఇళయ తలపతి. ఈ మార్క్ క్రాస్ చేస్తే ఎట్ ఏ టైం కమల్, విక్రమ్, గోట్, అమరన్ కలెక్షన్స్ క్రాస్ చేసినట్టు అవుతుంది. సినిమా టాక్ బాగుంటే అజిత్ కు ఇలాంటి మార్క్ దాటడం చాలా సులువు. ఇవే కాదు, కొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేయగలడు. మరి విదాము యూర్చి అజిత్ ఫ్యాన్స్ కాల్ రెగరేసే సినిమా అవుతుందో లేదో చూడాలి. బాలీవుడ్ నుండి మరో హైలీ యాంటిసిపేటెడ్ ఫ్రాంచైజీ ఫిల్మ్ రాబోతోంది. థర్డ్ ఫ్రాంచైజీలో మిస్ అయిన హీరో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. అతడికి తోడవుతున్నాడు మరో యంగ్ హీరో. మరి హీరోస్ ఉంటే హీరోయిన్స్ ఉండాలిగా, వీరు కూడా సెట్ అయ్యారట. ఇంతకీ ఏంటా సీక్వెల్ మూవీ? ఎవరా భామలు? ఓ సినిమాకు సీక్వెల్స్ తీయడం బాలీవుడ్ కి వెన్నతో పెట్టిన విద్య. ఏడాదికి ఫ్రాంచైజీ మూవీస్ 5 అయినా దింపేస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ యాంటిసిపేటెడ్ ఫ్రాంచైజీ ఫిల్మ్ తీసుకురాబోతోంది. అదే రేస్ 4. 2008లో స్టార్ట్ అయిన రేస్ ఫ్రాంచైజీ నుండి వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాయి. ఈ వెంచర్ నుండి 4th సిరీస్ రాబోతోంది. రేస్ 2లో మెయిన్ లీడ్ గా చేసిన సైఫ్ అలీ ఖాన్ రేస్ 3లో మిస్ అయ్యాడు. ఆ ప్లేస్ ని కబ్జా చేశాడు సల్మాన్ ఖాన్. దర్శకుడు కూడా చేంజ్ అయ్యాడు. కానీ రేస్ 4 మిస్ చేసుకోనంటున్నాడు సైఫ్. ఈ మధ్య విలనిజంతో దారి తప్పిన కెరియర్ అండ్ పర్సనల్ ట్రాక్ మళ్ళీ రేస్ 4తో పట్టాలెక్కించాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఇందులో మరో యంగ్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా కనిపించబోతున్నాడు. ఈ ఫ్రాంచైజీలో సిద్ధు రావడం ఇదే ఫస్ట్ టైం. రేస్ ఫ్రాంచైజీస్ అంటే హీరోసే కాదు, హీరోయిన్స్ కి కూడా యమా క్రేజ్. దీపిక, కత్రీనా, బిపాషా, అమీషా, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి భామలు రేస్ చిత్రాలకి ఓ మార్కెట్ ఇచ్చారు. అలాగే రేస్ 4లో కూడా 2 క్యూటీ అండ్ యంగ్ బ్యూటీస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ముంజాతో పాపులర్ అయిన శార్వరి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఇందులో యాక్ట్ చేయబోతున్నారు. డైరెక్టర్, ఇతర కాస్టింగ్ తేలాల్సి ఉంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న రేస్ 4తో ఈ కలర్ఫుల్ భామలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తారో లేదో చూడాలి.